రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ గారితో సమావేశమైనారు. అదే టైంలో ఇక్కడ 25 మంది ఎమ్మెల్యేలు సమావేశమై వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వారికి పనిచేస్తున్నారు, ఏదో మీటింగ్ అయిందని చెప్పి ఎక్కువ ప్రచారం అయింది. కానీ వాస్తవంగా వాళ్ళు మీటింగ్ అయింది ఎందుకంటే ఒక మినిస్టర్ సరిగ్గా పనిచేయడం లేదు, అంటే వాళ్ళు అడిగిన పని ఏది ఆ మినిస్టర్ చేయడం లేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ సమావేశమయ్యారు. అంతేగాని రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన వర్గం కాదది. అలా సమావేశం అవ్వలేదు. తర్వాత ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలా, ఎక్స్టెన్షన్ మంత్రికి ఎవరెవరికి ఇవ్వాలా అనే విషయాన్ని ఆయన చర్చించలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే రాహుల్ గాంధీ దగ్గర ఇది చర్చించలేదని, నిజంగా చర్చించున్నా కూడా అది బయట పెట్టేది అంత విషయం కాదు కాబట్టి చెప్పుండ్రు. తర్వాత వచ్చి ఇప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితుల్లో లేదు, అదే కష్టకాలంలో ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రులని సంవత్సరానికి ఒకరిని పెట్టి కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన రాష్ట్రాలు చాలా అనుభవం ఉంది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కనీసం 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తేనే కాంగ్రెస్ భవిష్యత్తు ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అట్ట కాకుండా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ గెలవక తెలంగాణలో గెలిచింది, ఆంధ్రాలో అయితే పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. అలా తెలంగాణలో కూడా పోకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని ఆల్రెడీ అనుభవాన్ని తెచ్చుకున్నారు కాబట్టి అంత పరిస్థితి ఉండదు. అక్కడ కాంగ్రెస్లో పెద్ద విషయాలు ఏమీ జరగవు, ఏదో చిన్న విషయాలు జరుగుతాయి.